అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెళుతూ ఉంటే ఈ అధికారుల అలసత్యం వల్ల మేమందరం ఈ రోజు దాదాపుగా 1000 మంది నిరాశ్రయులుగా, ఇప్పుడు ఎవరైతే ఎలిజిబుల్ అయిన వ్యక్తులు అందరూ పక్కన ఉన్నారు. ఎలిజిబుల్ కానటువంటి వ్యక్తులకు మొదటి విడత, రెండో విడతలో అన్నమయ్య జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఎలిజిబుల్ కానటువంటి వ్యక్తులకు మొదటి విడత, రెండో విడతలో పట్టాలు మంజూరు చేసినారు. ఈ పత్రికా ముఖంగా ముఖ్యమంత్రి గారికి మనం తెలియజేయడం ఏమనగా, అన్న మీ పాలన మీద మాకు నమ్మకం ఉంది, మీ మీద మాకు భరోసా ఉంది. దయ ఉంచి మొదటి విడత, రెండో విడతలో జరిగినటువంటి అన్యాయాలను అరికట్టడానికి ఆ అసైన్మెంట్ కమిటీ మీద విచారణ చేస్తూ, అలాగే మా ఏదైతే ఎంఆర్ఓ మాకు తప్పుడు ధృవపత్రం ఇచ్చి మీరు హైకోర్టులో విత్డ్రా అయితే మీకు అసైన్మెంట్ లో పెడతానని ఇచ్చినాడో ఆ ధృవపత్రం ఇచ్చినందుకు ఆయన సస్పెండ్ చేస్తూ, మా నందలూరు మండలం అయితేనేమి, ఒంటిమిట్ట అయితేనేమి, రాజంపేట అయితేనేమి, వీరపల్లి, సుండుపల్లి నిరుపేదలైనటువంటి రైతులకు అసైన్మెంట్ కమిటీలో చోటు కల్పిస్తారని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని, ప్రతి రైతుకు భూమి లేని ప్రతి పేద రైతుకు 2 ఎకరాలకు తక్కువ లేకుండా భూమి ఇవ్వాలని చెప్పని నిర్ణయం తీసుకుంటే, రాజంపేట నియోజకవర్గంలో మాత్రమే ఎందుకు అలసత్వం వహిస్తున్నారు అధికారులు? నాయకుల సమన్వయం లోపమా, అధికారుల లోపమా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలను ఎందుకు ఇక్కడ అమలు చేయడం లేదు? ఆయన ఆశయాలను తీసుకుపోయేదానికి నాయకులు ముందుకు లేరా? అధికారులు సిద్ధంగా లేరా? ఏమని ఈరోజు అందరూ కూడా రైతులు క్వశ్చన్ చేస్తున్నారు. ఈ రోజు రైతుల తరఫున మేము రావాల్సి వచ్చింది. రైతులందరి ప్రోద్బలం కోసమే మేము ఈ రోజు ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికైనా నాయకులు, స్థానికంగా ఉండే నాయకులు కళ్లు తెరిచి ఈ ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టండి. ఈ రోజు రేపు మనం ఏమని తల ఎత్తుకొని మళ్లీ రైతుల దగ్గరికి, నాయకుల దగ్గరికి వెళ్లగలుగుతాం? మమ్మల్ని ఊర్లలోకి రానిచ్చే పరిస్థితులు లేరు. అసైన్మెంట్ కమిటీలో కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరెందుకు మమ్మల్ని మాట్లాడతారని చెప్పని ఈ రోజు మమ్మల్ని నిలదీస్తున్నారు. కాబట్టి మేము ఇంతవరకు రావాల్సి వస్తుంది. అన్నమయ్య జిల్లాలో గల అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో అసైన్మెంట్ కమిటీ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ జరగడం జరిగింది. అయితే ఫస్ట్ ఫేజ్ జరిగేది ఆగస్టు 15 రోజు జరుగుతూ ఉంటే, ఆగస్టు 15వ తేదీ నాడు మీ అందరికీ కూడా ప్రూఫ్స్ చూపిస్తాను. అసైన్మెంట్ కమిటీకి నందలూరు మండలం నుంచి మన ఎంఆర్ఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ సంతకాలు పెట్టినటువంటి ఈ లిస్టును, ఎలిజిబుల్ లిస్టును కడపకు పంపడం జరిగింది. అయినప్పటికీ దీనికి సంబంధించిన అబ్స్ట్రాక్ట్ ఇది. ఇందులో కొన్ని పేర్లకు మాత్రమే అసైన్మెంట్ పాస్ చేసి మిగతా పేర్లు ఆపడం జరిగింది. కారణం అడిగితే ఏమీ చెప్పడం లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 20 వారాల పాటు, దాదాపుగా 20 కాదు 10 నుంచి 12 వారాల పాటు స్పందన కార్యక్రమానికి వెళ్లడం జరిగింది. మేము మా గోడు విన్నవించుకున్న అధికారులు పట్టించుకోవడం లేదు. ఎంఆర్ఓ గారిని కలిసి అడిగితే, మీరు కోర్టులో వేసిన రిట్ పిటిషన్లు రద్దు చేసుకుని వచ్చిన ఎడల మేము అసైన్మెంట్ కమిటీకి పంపుతామని చెప్పి రాతపూర్వకంగా లెటర్ ఇవ్వడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.